అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వరుడు కళ్యాణి వైఎస్ఆర్‌సీపీ. నువ్వు ఉండమ్మ తల్లి ప్రొటెక్టు అమ్ముడు పోక కొనేవారు లేక భేటీకి సిద్ధమవుతున్నారు నిర్మాతలు. మరి గర్వాజనైన గర్వాజరైన వారు టెన్షన్‌లో వారుంటే మధ్యలో మీరొక్కటు. ఏదంటే అది పడి మాట్లాడతారు. అది ఎప్పటికీ సాధ్యపడదు. రాష్ట్ర ప్రజలు మీకు 11 ఇచ్చినా మీకు బుద్ధి రాదు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు. మన రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏం చేసినామా, ఎలా చేశామని ఆలోచించుకోరు మీరు. మీరు చెప్పేది శ్రీరంగ నీతులైన దూరే దుమ్మర గుడిసెలైనట్టు మీరు మాట్లాడుతున్న వ్యవహారం చాలా బాగలేదు. కొంచెం తెలుసుకోండి. ఉం? మరి వాళ్ళు బాధలో వాళ్ళు ఉంటే మీరు మధ్యలో జరబడి మాట్లాడుతుంటారు. మరి అవి అమ్ముడు పోకుంటేనే కదా వాళ్ళు భేటీకి సిద్ధమయ్యేది. మరి అవునా కాదా? వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటే మీరు లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ లేనిపోని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎంత చెప్పినా మీకు అంతే. మనం 5 సంవత్సరాలు ఏం పరిపాలన చేసాం, ఎలా చేసామనేది అర్థం కాదు మీకు. అది తెలుసుకోరు, అర్థం చేసుకోరు. అర్థం అనేది తెలియదు మీకు. ఇటువంటి జనాల్లో ఎక్కువ సింపతి పొందుదామని మాత్రం వస్తారు. దేనికి పనికిరారు. ఒక్కసారి తెలుసుకోండి. వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, మధ్యలో మీరు జరబడితే ఎలా బాగుంటుంది అనేది ఆలోచించుకోవాల్సిందిగా కోర్సు. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిడుతల రజని గారు, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మీరు పర్యటనకు పోయి ఏం చేశారు, ఎలా చేశారు ఒక్కసారి చెప్పండి. అతను నాగమల్లేశ్వరరావు అనే అతను ఎలా చనిపోయాడు? బెట్టింగ్ యాప్ల ద్వారా 2 కోట్లు నష్టపోయారు. ప్రజలను కూడా చాలా మోసం చేశారు. బెట్టింగ్ యాప్లు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా అతను చనిపోయింది. అప్పటి నుంచి ఉన్నారు. మీ శ్యామల గారు బెట్టింగ్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆమె చేసుకుంటూ వ్యాపారం సాగించుకుంటూ కొన్ని కోట్లు వెనక్కేసుకొని రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేశారు. ఒకసారి కూడా చెప్పే ఉంటాము. ఇంకా అదే దత్కారంగా మీరు ప్రజలలో మొండికి పడి తిరిగితే ఇది ఎలా అయిపోయింది, ఏ విధంగా అయిపోయింది ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు మీకు తిరగబడి గుణపాఠం చెప్తున్నా కానీ మళ్ళీ బుద్ధి లేక జరబట్టడానికి సిద్ధపడతారు మీరు వైసీపీ వాళ్ళు. 5 సంవత్సరాల పరిపాలన చూసాం కదా, ఎలా చేశాము, ఏ విధంగా చేశాము. నిన్ననే కదా 2 చోట్లకు పోయి రాళ్ళ దెబ్బలు జనాలకు తగిలినాయి. వ్యవస్థ కూడా 5-6 మందికి దెబ్బలు తగిలినాయి. జనాలు దెబ్బలు తగిలి ఎందుకు వచ్చారు, ఏ పనికి వచ్చారు, మమ్మల్ని ఏం ఉద్ధరించడానికి వచ్చారు మీరు అని కూడా అన్నారు. మళ్ళీ ఇంకొక చోటకు పోయి మేము పర్యటనకు పోతున్నారు అని అంటారు. ఒక్కసారి ఆలోచించుకొని మీరు అది చేసిన 5 సంవత్సరాల పరిపాలన కోసం, ఈ 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎలా చేశారో రాష్ట్రాన్ని చాలా సర్వనాశనం చేసుకుంటూ వచ్చిన ఘనత మీరు. మళ్ళీ మీరు జనంలోకి ఆహ్వానించాలంటే ఎలా ఆహ్వానిస్తారు, ఎలా రమ్మంటారు? అది సాధ్యమేనా? కాదు కదా. మిమ్మల్ని ఒక పక్క రావద్దు అని అంటున్నా కానీ మొండికి పోతారు. ఆ రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేయడానికి, వాళ్ళకి దెబ్బలు తగిలించడానికి కానీ గుండా విజయం చేసి వాళ్ళ చేత రాళ్ళ దాడి చేసి వాళ్ళ చేత కొట్టించడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. రేపు ఇంకో చోటకు పోయి ఏదైనా పర్యటనకు పోయి వాళ్ళకి ఇదే విధకరంగా వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తుంది కదా. మనం 5 సంవత్సరాలు చేసిన పరిపాలన మనం రాష్ట్ర ప్రజలు గెంటేశారు అనేది కొంచెమన్నా జ్ఞానం లేదా మీకు? ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకొని జనాల్లో ఉన్నట్టుగా మొరగటం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. అదేదో మాట చెప్పిన ప్రకారం చెప్పాము, దానికి క్షమాపణ చెప్పకుండా ఈ విధంగా జనాలకు పోతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని అనుకుంటారు. మీకు వ్యతిరేకంగా తిరిగేది, వ్యతిరేకంగా మాట్లాడేది మీకు అర్థం కావటం లేదు. ఎంత చెప్పినా మీరు మూర్ఖత్వంగా ఆలోచిస్తూ అలా చేస్తున్నారు మీరు. అందుకే మీకు జనాలు వ్యతిరేకం ఉండి మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా కానీ మీకు బుద్ధి రావటం లేదు, తెలియటం లేదు అని తెలియజేస్తూ కొంచెం ఆలోచించుకొని మారండి. ఇటువంటి సైకో పనులు, మూర్ఖత్వం పనులు మాత్రం చేయవలసిన అవసరం లేదు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారానే మీరు రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేశారు. మరి 2 కోట్లు కాజేసుకున్నారు. అతను చనిపోయాడు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడేనంట కదా అతను చనిపోయింది నాగమల్లేశ్వరరావు అనేది. మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పి ఈ ప్రభుత్వం మీదకి తిప్పి మీరు సింపతి పొందాలంటే పొందలేరు కదా. ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎక్కడికి పోయినా కానీ మొన్న 2 చోట్ల దెబ్బలు తగిలి రాళ్ళ దాడి చేశారంట. అదే పరిస్థితి అదే దత్కారంగా అవుతుంది అని తెలియజేస్తూ, ఎక్కడికి పోయినా మిమ్మల్ని ఆహ్వానించరు, వ్యతిరేకంగా ఉంటారు.
ఏది ఏమైనా జెండా కూలీలు జెండాలు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళకి ఏంటంటే పావల వేళ డబ్బులు ఇస్తే వస్తున్నారు, కేకలు వేస్తారు. వాటి కోసం కక్కుర్తిపడి వచ్చేవాళ్ళేగా మామూలు సాధ్యంగా రారు. వాళ్ళు ఓట్ల కోసం 10 మంది ఓట్ల కోసం డబ్బులు తీసుకొని ఓట్ల కోసం బూతుల కాడికి వచ్చేవాళ్ళు. సామాన్యంగా ఊరక వచ్చి బూతుల కాడికి వచ్చి ఓట్లు వేసే ప్రజలు కాదు వాళ్ళు. ఇప్పుడు డబ్బులు అందరికీ ప్రతి ఒక్కళ్ళకు అందాయి. ప్రతి ఒక్కళ్ళకు ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చాయి డబ్బులు. తల్లికి వందనం. అవి తీసుకొని కూడా మీ కాడి కకృతి పడి వస్తున్నారని వాళ్ళు ఎంత సైకో మనుషులు, ఎంత మూర్ఖత్వ మనుషులు ఒకసారి ఆలోచించుకోండి తెలియజేస్తూ, వాళ్ళు ఏమిటంటే టైంపాస్కు బఠానీలు తిన్నట్టుగా వస్తారు, టైంపాస్ మాటలు మాట్లాడతారు, జెండా పట్టుకుంటారు, జెండాలు ఊగుతారు. ఏదేమైనా దెబ్బలు మాత్రం వాళ్ళకే తగిలేది. కొంచెం ఆలోచించుకోండి ఊరే ఏదైనా కానీ అని తెలియజేస్తూ, 2 చోట్ల 3 చోట్ల చూశారు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.